శంకరాచార్య వారు ఆ బ్రహ్మం యొక్క గొప్పతనము, లక్షణాలు అన్నీ వివరించారు. అవి తెలుసుకుందాం. చూసేది, వినేది అంతా కూడా బ్రహ్మం కంటే వేరుగా లేదు. ఆత్మజ్ఞానం కలుగగానే ప్రపంచమంతా సచ్చిదానంద స్వరూపమైన అద్వైత బ్రహ్మంగా కనబడుతుంది. ఇక్కడ మీరు గమనించండి, ఎన్నో చూస్తున్నాం మనం, ఎంతమందినో ఎన్నిటినో చూస్తున్నాం. మన కంటికి కనిపించేంత వరకు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నవగ్రహాలు ఇలా, అలాగే కనిపించినవి కూడా ఎన్నో ఉన్నాయని చెప్పి తెలుసుకుంటున్నాం. ఇవన్నీ కూడా బ్రహ్మం కంటే వేరుగా లేవు, అన్నీ ఆయనే అని తెలుసుకోవాలి అంటారు. నువ్వు ఏవైతే చూస్తున్నావో అన్నీ బ్రహ్మే. బ్రహ్మనే భగవంతుడు, దైవము, అలా ఎన్నో పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. ఇంకేతంటే ఆ బ్రహ్మం నుంచే ఉద్భవించినవి ఇవన్నీ కూడా. ఆయన నుంచే సృష్టింపబడినవి. ఆయనే సృష్టి చేశాడు. ఆయన నుంచే అంటే ఆయనలో భాగాలే, ప్రత్యేకించి వేరే ఏమీ లేవు, ఎక్కడి నుంచో రాలేదు. ఒక సాలిపురుగు తన నుంచే ఒక సాలిగూడిని ఎలా నిర్మించిందో, వేరే మెటీరియల్ ఎక్కడిది పట్టలేదు, అది తన నుంచి వచ్చిందే. అలాగే ఆ బ్రహ్మం నుంచే అంటే ఆత్మ నుంచే సమస్త సృష్టి, సమస్త లోకాలు, సమస్త జీవరాశులు ఉద్భవించే. ఇవన్నీ కూడా బ్రహ్మం కంటే వేరుగా లేదు. అందుకే పెద్దలు చెప్తారు, అన్నీ భగవంతుడే, అంతా భగవంతుడే, ఆయన కానిది, ఆయన లేనిది అంటూ ఏదీ లేదు అని చెప్పి చెప్తారు. మనం గొప్ప గొప్పగా అనుకునేవి, వినేవి, తెలుసుకునేవి ఏవైతే ఉన్నాయో అన్నీ బ్రహ్మమే. మానవులు ఇంకా ఎంతో రీసెర్చ్లు చేస్తున్నారు, ఇంకా ఎన్నెన్నో తెలుసుకోవాలని. దేని గురించి? బ్రహ్మం గురించి తెలుసుకోవడానికి. అదే చెప్తున్నారని శంకరాచార్య వారు. నువ్వు దేని గురించి అయితే వింటున్నావో, ఏది వింటున్నావో అంతా బ్రహ్మమేనైనా, ఆయనకంటే వేరుగా ఏమీ లేదు. ఆత్మజ్ఞానం కలగగానే ప్రపంచమంతా సచ్చిదానంద స్వరూపమైన అద్వైత బ్రహ్మంగా కనబడుతుంది. ఇది సామాన్యులకి అర్థం కాకపోవచ్చు. అది వేరు, ఇది వేరు, వాడు వేరు, వీడు వేరు, ఆ జంతువు వేరు, ఈ జంతువు వేరు, ఇలాంటి భావాలతో ఉంటారు. వేరు వేరు అనే భావాలతోటే ఈ ద్వేషాలు, అసూయలు, కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ ప్రదర్శిస్తున్నారు. మీరు ఎప్పుడైతే జ్ఞానం పొందుతారో, ఆత్మజ్ఞానం, అప్పుడు తెలుస్తుంది మొత్తం అంతా ఆ సచ్చిదానంద స్వరూపం. అంటే సత్ చిత్ ఆనందం, అంటే సత్యమైన, చైతన్యవంతమైన, ఆనందమైనటువంటి అద్వైత బ్రహ్మ, అంటే వేరుగా లేనటువంటి బ్రహ్మంగా మీరు తెలుసుకోగలుగుతారు. లేకపోతే మీరు వేరు వేరు అనుకుంటారు. మీరు ఈ స్థితికి వచ్చేదాకా జన్మలు తీసుకుంటూనే ఉంటారు. అంచేత జన్మలు లేని స్థితి మనం పొందాలి అంటే బ్రహ్మం గురించి, బ్రహ్మం యొక్క గొప్పతనం గురించి తెలుసుకోవాలి. అంచేత జ్ఞానం కలిగేదాకా వేరువేరుగా అనిపిస్తుంది. జ్ఞానం పొందాక సమస్తము ఒకటే అనేటువంటి విషయం అర్థమవుతుంది.